నక్షత్రాలతో నిండిన అంతరిక్షం ఎందుకు నల్లగా కనిపిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరియు మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మనం ఎలా చూడగలం? కానీ మీకు ఇప్పటికే సమాధానం తెలుసు. కాంతి ప్రతిదీ వెలిగిస్తుంది. ఈ పాఠంలో కాంతి మరియు కాంతి ప్రతిబింబం గురించి తెలుసుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న అనేక రోజువారీ దృగ్విషయాలకు సమాధానాలను కనుగొంటాము. నేను ఈ అంశంలో కాంతి ప్రతిబింబం మరియు వక్రీభవనం అనే అధ్యాయం నుండి కాంతి యొక్క లక్షణాలు మరియు సమతల అద్దంపై కాంతి ప్రతిబింబం గురించి వివరిస్తాను. ఈ పాఠంలో మీరు కాంతి ప్రతిబింబాన్ని అర్థం చేసుకోగలరు. అభ్యాస ఫలితం: కాంతి స్వభావం, కాంతి ప్రతిబింబం, ప్రతిబింబం యొక్క నియమాలు. ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లో చిత్ర నిర్మాణం. కీలక పదాలు: కాంతి, ప్రతిబింబం, ప్లేన్ మిర్రర్, చిత్రం నిర్మాణం. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఈ మైండ్ మ్యాప్ని చూద్దాం. మొదలు పెడదాం. కాంతి అనేది మన చుట్టూ ఉన్న ప్రతిదీ చూడడానికి అవసరమైన శక్తి యొక్క ఒక రూపం. కాంతి అనేది విశ్వానికి ప్రాథమికమైన విద్యుదయస్కాంత తరంగం. కాంతి ఏ మాధ్యమం లేకుండా ప్రయాణిస్తుంది. స్పేస్ ఖాళీగా ఉంది మరియు ఇప్పటికీ మనం చాలా దూరంలో ఉన్న నక్షత్రాలను చూడవచ్చు. కాంతి వేగం 3 × 10.8 మీటర్లు పర్ సెకండ్. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ కదలదు. ఆధునిక భౌతిక శాస్త్రం కాంతికి ద్వంద్వ అస్తిత్వం ఉందని చెబుతుంది. తరంగాలు మరియు కణాలు ద్వంద్వత్వం. మనం కాంతిని తరంగాలుగా పరిగణించబోతున్నాము. కాంతి కణ స్వభావం విషయంలో ఇది ఫోటాన్లతో తయారు చేయబడింది. ఫోటాన్లు శక్తి యొక్క చిన్న ప్యాకెట్లు. కాంతి సరళ రేఖలో వ్యాపిస్తుందని మనం ఊహించవచ్చు. మనం దానిని రే అని పిలుస్తాము. కాంతి దాని మార్గంలో ప్రతి వస్తువుతో సంకర్షణ చెందుతుంది. 4 రకాల పరస్పర చర్య జరుగుతుంది. ప్రతిబింబం, వక్రీభవనం, పరిక్షేపణం మరియు శోషణ. కొన్ని వస్తువులు విద్యుత్ బల్బులు మరియు కొవ్వొత్తులు మరియు సూర్యుని వంటి కాంతిని విడుదల చేస్తాయి. నక్షత్రాలు మరియు అటువంటి వస్తువులను ప్రకాశించే వస్తువులు అంటారు.
మన చుట్టూ ఉన్న చాలా వస్తువులు కాంతిని ప్రతిబింబిస్తాయి. మనం దానిని ఎలా చూస్తాము? పుస్తకాలు, చెట్లు, మానవులు, ఇతర గ్రహాలు మరియు చంద్రులు కాంతిని విడుదల చేయవు. ఇతర ప్రకాశించే వస్తువుల నుండి కాంతిని ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు కాంతి ప్రతిబింబం యొక్క పరిభాషను కలిసి నేర్చుకుందాం. ఏదైనా ఉపరితలం నుండి కాంతి కిరణాలను తిరిగి పరివర్తనం చేసే ప్రక్రియను కాంతి ప్రతిబింబం అంటారు. మనం కాంతి కిరణాన్ని ఉపరితలంపై పడే పతన కిరణం అంటాము. పతన కిరణం ఉపరితలంపై పడే కాంతి దిశను ఇస్తుంది. పతన కిరణం ఉపరితలంపై పడే నిర్దిష్ట బిందువు సంఘటనల స్థానం. ఉపరితలం నుండి తిరిగి వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. సంభవం పాయింట్ వద్ద ఉపరితలంపై లంబంగా ఉండే రేఖను సాధారణం అంటారు. పతన కిరణం సాధారణంతో సంభవించే బిందువు వద్ద చేసే కోణం పతన కోణం. రిఫ్లెక్షన్ పాయింట్తో రిఫ్లెక్ట్ చేయబడిన కిరణం సాధారణంతో చేసిన కోణం ప్రతిబింబ కోణం. తరువాత ప్రతిబింబం యొక్క నియమాలను చూద్దాం. పతన కిరణం పరావర్తనం చెందిన కిరణం మరియు సాధారణ సంఘటన సమయంలో అన్నీ సమతలంలో ఉంటాయి. సంభవ కోణం ప్రతిబింబ కోణంతో సమానంగా ఉంటుంది. చిత్రాన్ని అనుసరించి యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R. ఉదాహరణకు సంఘటన కోణం AON 30 డిగ్రీలు అయితే ప్రతిబింబ కోణం NOB కూడా 30 డిగ్రీలు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిబింబ నియమాలు ప్రతి సమతల, వక్రమైన, మృదువైన మరియు కఠినమైన ఉపరితలాలకు వాస్తవికమైనవి. ప్రతి వస్తువు కాంతిని ప్రతిబింబిస్తే అద్దాల ప్రత్యేకత ఏమిటి? మన స్పష్టమైన ప్రతిబింబాన్ని అద్దాలలో మాత్రమే ఎందుకు చూడగలం? ఆ సమాధానాన్ని కనుగొనడానికి ప్రతిబింబం యొక్క రకాల గురించి మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, వివిధ ఉపరితలాలు కాంతిని భిన్నంగా ప్రతిబింబిస్తాయి. ఉపరితలంపై ఆధారపడి రెండు రకాల ప్రతిబింబాలు ఉన్నాయి. సాధారణ పరివర్తనం.
చాలా మృదువైన ఉపరితలాల విషయంలో ప్రతిబింబించే కిరణాలు అదే దిశలో తిరిగి వస్తాయి. కాంతి యొక్క సమాంతర పుంజం చాలా మృదువైన ఉపరితలంపై పడితే అప్పుడు ప్రతిబింబించే కిరణాలు కూడా సమాంతరంగా ఉంటాయి. విస్తరించిన ప్రతిబింబం కఠినమైన ఉపరితలం విషయంలో ప్రతిబింబించే కాంతి కిరణాలు అన్ని వేర్వేరు దిశల్లో తిరిగి వస్తాయి. అందుకే దాన్ని డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఉపరితలం యొక్క కరుకుదనం కారణంగా సమాంతర కాంతి కిరణాల సంభవం యొక్క కోణం వేరుగా ఉంటుంది. ప్రతిబింబం యొక్క నియమాన్ని పాటించడానికి ప్రతిబింబం యొక్క కోణం కూడా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ప్రతిబింబించే కాంతి వివిధ దిశలలో తిరిగి వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువును విస్తరించిన ప్రతిబింబం కోసం మనం చూడవచ్చు. చివరగా అద్దాల గురించి తెలుసుకోవడానికి ఇది సమయం. అద్దాలు పరిపూర్ణ ప్రతిబింబాలు. అన్ని వస్తువులు కొంత కాంతిని ప్రతిబింబిస్తాయి, కానీ అద్దాలు చాలా కాంతిని ప్రతిబింబిస్తాయి. అద్దం యొక్క ఉత్తమ ప్రతిబింబ సామర్థ్యం దాదాపు 95%. రోజువారీ అనువర్తనాల కోసం 90% ప్రతిబింబం ఉన్న అద్దం సరిపోతుంది. లోహాలు అధిక పరావర్తనం కలిగి ఉన్నందున గాజుపై లోహాలను నిక్షిప్తం చేయడం ద్వారా అద్దాలను తయారు చేస్తారు. వెండి అత్యధిక ప్రతిబింబం కలిగి ఉంటుంది, కాబట్టి వెండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్యూమినియం కూడా కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది. వెండి యొక్క పలుచని కోటుపూత గాజుకు ఒకవైపున జమ చేయబడుతుంది, తద్వారా కాంతి ప్రతిబింబిస్తుంది. కాంతి ప్రసారాన్ని నివారించడానికి వెండి అపారదర్శక పెయింట్తో పెయింట్ చేయబడుతుంది. అద్దం మీద కాంతి పడినప్పుడు అది గాజు గుండా వెళుతుంది మరియు గాజు వెనుక ఉన్న లోహం సిల్వర్ లేదా అల్యూమినియం కాంతిని గ్రహించి వెంటనే అదే కాంతిని విడుదల చేస్తుంది. ఈ కాంతి ప్రతిబింబించే కాంతిగా తిరిగి వస్తుంది. రే డయాగ్రామ్లను ఉపయోగించి ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఏర్పడటాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా మనం ఒక పాయింట్తో ప్రారంభించబోతున్నాం. అప్పుడు మనం ఒక లైన్ ఉపయోగిస్తాము. మనం అద్దాలలో చూసే ప్రతి వస్తువును అదే సూత్రాలను ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు. వస్తువు నుండి వచ్చే కాంతి అద్దం మీద పడుతుంది. సంఘటన రే ఓఏ అప్పుడు అది ప్రతిబింబం యొక్క నియమాలను అనుసరించి ప్రతిబింబిస్తుంది. ఏ ఎక్స్ రే. మరొక కిరణాన్ని తీసుకుందాం.
ఓబి. ఇది సంఘటన కోణం యాంగిల్ I2 ఏర్పరుస్తుంది మరియు యాంగిల్ R2 వద్ద ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబ కారణంగా ప్రతిబింబించే కిరణాలు AX మరియు BY వేర్వేరుగా ఉంటాయి. అయితే మనం వాటిని అద్దం వెనుక వైపుకు పొడిగిస్తే మీకు చూపించటానికి, అప్పుడు కిరణాలు వస్తువు నుండి వచ్చే కిరణాలు వలె I బిందువు వద్ద కలుస్తాయి. I మరియు అద్దంలో ప్రతిబింబించే చిత్రం ఎలా ఏర్పడుతుంది? తదుపరి దిశ ఒక వస్తువు. AB అనేది వస్తువు. మనం 4 కిరణాలను పరిగణించబోతున్నాము. వస్తువు యొక్క ఎత్తు మరియు అద్దం నుండి దూరం ప్రతిబింబించే ఇమేజ్కి సమానంగా ఉంటుందని దయచేసి గమనించండి. ముందుగా మొత్తం ప్రతిబింబ కిరణాలు అవి AP మరియు BOలను అర్థం చేసుకుందాం. సంభవం యొక్క కోణం 0 మరియు ప్రతిబింబ కోణం కూడా. AO కోసం OC అనేది ప్రతిబింబించే కిరణం. అదేవిధంగా QE అనేది BQకి ప్రతిబింబించే కిరణం మరియు మనం వాటిని పొడిగిస్తే అవి A మరియు Bలలో కలుస్తాయి. రే లైన్లను కలుపుతూ మనం ప్రతిబింబించే వస్తువును పొందుతాము. అద్దం సృష్టించిన చిత్రం వర్చువల్, ఎందుకంటే మనం దానిని స్క్రీన్పై చూడలేము. రే రేఖాచిత్రాల నుండి మీరు దీన్ని సులభంగా చూడవచ్చు. అద్దంలో ఎడమవైపు, కుడివైపు మరియు కుడివైపు, ఎడమవైపు కనిపించే దృగ్విషయాన్ని లాటరల్ ఇన్వర్షన్ అంటారు. అంబులెన్స్ ఇతర కార్ల రియర్ వ్యూ మిర్రర్లో సరిగ్గా చూపబడేలా ప్రతిబింబించే చిత్రంగా వ్రాయబడింది. గుర్తించుకోవలసిన అంశాలు: 1. కాంతి అనేది శక్తి యొక్క ఒక రూపం, విశ్వానికి ప్రాథమికమైనది. 2. కాంతికి వేవ్ పార్టికల్ ద్వంద్వత్వం ఉంటుంది. కాంతి కిరణాలను వ్యతిరేక దిశలలో తిరిగి బౌన్స్ చేసే ప్రక్రియను కాంతి ప్రతిబింబం అంటారు. 4. ప్రతిబింబం 2 రకాలు: రెగ్యులర్ రిఫ్లెక్షన్ మరియు డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. 5. ప్రసరించిన ప్రతిబింబం వల్ల మనం ప్రతి వస్తువును చూడగలుగుతాము. 6. మృదువైన ఉపరితలాల కోసం రెగ్యులర్ ప్రతిబింబం జరుగుతుంది మరియు అద్దాలు ఉత్తమ రిఫ్లెక్టర్లు. 7. మిర్రర్ ఇమేజ్ అనేది పార్శ్వ విలోమంతో కూడిన వర్చువల్ ఇమేజ్. కార్యాచరణ: 1. ఇన్ఫినిట్ రిఫ్లెక్టర్. మన 2 అద్దాలను ఒకదానితో ఒకటి 900 కోణాల్లో ఉంచినట్లయితే ఎన్ని చిత్రాలు ఏర్పడతాయి? వాటి మధ్య కోణాన్ని తగ్గించి అద్దాలను సమాంతర అద్దాలుగా చేస్తే ఏం జరుగుతుంది? 2. జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో ఎలాంటి అద్దం ఉపయోగించబడిందో తెలుసుకోండి. విద్యార్థి మూల్యాంకనం: 1. ఏ రకమైన ప్రతిబింబం చిత్రం ఏర్పడడానికి దారితీస్తుంది మరియు ఎందుకు? 2. కాబట్టి స్థలం ఎందుకు నల్లగా ఉంటుంది? 3. పరావర్తన కోణం 430 అయితే సంభవం కోణం ఏమిటి? 4. అద్దంలో అన్ని వర్ణమాలలు ఒకేలా కనిపిస్తున్నాయా? ఒకేలా కనిపించని వాటిని రాయండి. 5. అద్దం చేయడానికి వెండి పూత మరియు
అపారదర్శక పెయింట్ ఎందుకు అవసరం? 6. చిత్రాన్ని గమనించండి. ప్రాజెక్ట్ చీకటి గదిలో మీరు మీ చేతిలో కాంతి మూలంతో కదిలితే మీ ప్రతిబింబించే చిత్రానికి ఏం జరుగుతుంది? మీ అద్దం చిత్రం వేగం ఎందుకు ఒకే విధంగా ఉంటుంది? మీరు అద్దానికి దగ్గరగా వస్తే మీ చిత్రం ఎక్కడ ఉంటుంది? రెండవ కేసును రేఖాచిత్రంతో వివరించండి.